హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. పుష్ప ది రూల్ రీలోడెడ్ వర్షన్ అయితే వచ్చేసింది గాయ్స్. నేనైతే చూసాను. మూవీలో అడిషనల్ గా 20 మినిట్స్ అయితే యాడ్ చేశారు. ఇంకా ఫైనల్ గా ఇదంతా నేను స్పాయిలర్ గా అయితే ఇవ్వబోతున్నాను. కాబట్టి మూవీని నేను థియేటర్ లో చూస్తాను లేదా ఓటీటీలోనే చూస్తాను, ఈ సీన్స్ అక్కడే చూస్తాను అనుకునే వాళ్ళు అండ్ ఈ మూవీలో ఎక్కడెక్కడ ఏ సీను ఏ పోర్షన్ లో యాడ్ చేశారు అనేది మాట్లాడుకునే ముందు మేము ఇక్కడ వినము. ఫైనల్ గా మేము థియేటర్ లో గానీ ఓటీటీలో గానీ చూస్తాం అనుకుంటే మాత్రం ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. పుష్ప ది రీలోడెడ్ వర్షన్ ఎలా ఉందంటే చాలా బాగుంది అండ్ కొత్త సీన్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. మూవీ స్టార్టింగ్ ఎక్కడైతే అవుతుందో అండ్ ఫస్ట్ హాఫ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు కంటిన్యూషన్ అయితే ఉంది. అంటే ఫస్ట్ రిలీజ్ చేసిన వర్షన్ లో ఉన్న సీన్స్ ఏ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ వరకు. మూవీ చూస్తున్నంత సేపు ఏంద్రా నాకు ఇంకా ఏది సీన్స్ యాడ్ చేశారా లేకపోతే నార్మల్ గా రంపించుకోవడానికి మళ్ళీ రీలోడెడ్ వర్షన్ అని చెప్పారు అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ అయ్యేదాకా మూవీలో సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయింది భయ సీన్స్ యాడ్ అవ్వడం గానీ ఆ కొత్త సీన్స్ అనేవి రీప్లేస్మెంట్ చేసింది. అంటే సికావత్తు మొత్తం మాల్ ని పట్టుకునేసిన తర్వాత అంటే ప్రెస్ ని పిలిచి మాల్ ని పట్టుకున్నామని చెప్తాడు కదా. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మంగళం సీన్ చెప్తాడు, ఇది రెడ్ శాండిల్ కాదురా శాండ్రా అని చెప్తాడు కదా. అక్కడ సీను దాని తర్వాత ఒక ఫస్ట్ సీన్ అనేది యాడ్ చేయడం జరిగింది. అంటే ఇన్స్పెక్షన్ కి వస్తున్నారని తెలిసి దాన్ని మ్యానికులేట్ చేస్తాడు అనమాట సికావత్తు. ఇక్కడున్న మాల్ అంతా రెడ్ శాండిల్ అని చెప్పి ప్రూవ్ చేస్తాడు. ఆ సీన్ అయితే యాడ్ చేశారు. అక్కడే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తాడు. ఈ సీన్ అయిపోగానే జగపతి బాబు ఈ విషయం తెలుస్తుంది. అంటే సికావత్తు ప్రెస్ మీట్ చెప్పాడు కదా మాల్ అంతా పట్టుకునేసానని చెప్పే లోపల మన జగపతి బాబుకి గానీ సీఎం కి ఫోన్ చేసి మాట్లాడతాడు. అప్పుడు జగపతి బాబు అంటాడు, ఇప్పుడు నేను పైన పార్టీ వాళ్ళందరికీ ఫండ్ ఇవ్వాలా, ఎలా చేయాలి, నేను అంతా మాట్లాడి చేసేసానని చెప్పేసి కాబోయే సీఎం కి అయితే చెప్తాడు. కాబోయే సీఎం ఫోన్ లో మాట్లాడుతున్న ప్లేస్ లోనే పుష్ప కూడా ఉంటాడు. అండ్ పుష్ప వచ్చాడు, నేను పుష్పతో మాట్లాడతానని చెప్పి కాబోయే సీఎం అయితే చెప్తాడు జగపతి బాబుకి. అప్పుడే సిండికేట్ మెంబర్స్ అంతా యూనియన్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు, మాల్ అయితే చిక్కిపోయింది ఇప్పుడు ఎలా చేద్దామని. అప్పుడు పుష్ప చెప్తాడు, మాల్ అంతా ఎక్కడున్నది అక్కడే ఉంది సేఫ్ గా అని చెప్తాడు. అండ్ సిండికేట్ మెంబర్స్ అడుగుతారు, మాకు మాల్ ఎక్కడుందో చెప్పొచ్చు కదా అంటే, నేనైతే ఎవరిని నమ్మలేను, జక్కారెడ్డికి మాత్రమే చెప్తానని చెప్తాడు. అండ్ అక్కడ ఉంటది సీను భయ్య చాలా బాగా అయితే సుకుమార్ ఒక ట్రాజిడిక్ గా ఒక డ్రామాటిక్ మ్యూజిక్ తో అంటే ఒక పుష్ప ద రూల్ అనే మీనింగ్ కి చాలా యూనిక్ గా అయితే టెల్లింగ్ తో నెరేషన్ అనేది బాగుంటది. అండ్ ఈ సీన్ యాడ్ చేసినప్పుడు కొత్తగా చూడంగానే చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఎంగేజింగ్ గా ఎగ్జైటింగ్ గా ఉంది సీన్ అది. అండ్ మనకి సెకండ్ హాఫ్ లో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్ గా సీన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సీఎం కి ఫోన్ చేసి తమిళనాడు పోలీసులు హెల్ప్ తీసుకునే సీన్ గానీ, ఇంకా దాని తర్వాత పుష్ప అయితే బార్డర్ దాటిచ్చేస్తాడు కదా, ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఫస్ట్ రిలీజ్ చేసిన వర్షన్ లో అయితే చూసాము. అండ్ ఆ సీన్ తర్వాతనే మనకు ఇంకో సీన్ ఉంటది భయ్య, కార్ చేజ్ సీన్ ఉంటది భయ్య. అంటే అందులో మాత్రం ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. జక్కారెడ్డి గానీ దాంతో పాటు పుష్పతో మాట్లాడతాడు కదా డీలు, అంటే నామ్ చోటా హే సౌండ్ బడాయ్ అంటారు డైలాగ్ కొడతారు కదా, ఆ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కూడా అదే కార్ లో ఉంటాడు. సికావత్తు ఇక్కడ పట్టుకునే ప్రయత్నంలో అయితే వీళ్ళిద్దరికి ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. అంటే నేను చెప్పను, మీరు మూవీలో చూడండి. ఇక్కడ సీను ఎంత క్రిటికల్ గా ఉంటదంటే ఈ క్రిటికల్ సీన్ తీసుకొని ఎక్కడ కనెక్షన్ చేశాడో తెలుసా సుకుమారు. ఇక్కడ ఉన్న సీన్ లో సుకుమార్ చాలా తెలివిగా ఆలోచించాడు. అంటే సికావత్ అయితే ఒక పని అయితే చేస్తాడు, ఆ పని వల్ల ఎంటైర్ డీల్ నుంచి అయితే మనీ ఆగిపోతాయి. అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో మనీ ఆగిపోతాయి అని చెప్పి పుష్ప వెళ్తాడు కదా జపాన్ కి, ఆ సీన్ కి కనెక్ట్ చేసే విధంగా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాడు సుకుమారు. ఇప్పుడు చూసిన మీరు సీన్లన్నీ ఒకదానికి ఒకటి ఇంక్లూడ్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. మనం థియేటర్ లో చూస్తున్నప్పుడు ఈ సీన్స్ కి మనకి ఫస్ట్ వర్షన్ లో వచ్చిన సీన్స్ కి చాలా తేడా అయితే ఉంటది. మనం అప్పుడు రియలైజ్ అవుతాము, ఓకే ఇది ముందుగానే పెట్టుంటే బాగుండేది, బట్ సుకుమారు చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేయాలనేమో మళ్ళీ రిలీజ్ లాగా చేశాడు. అంటే ఒకదానికి ఒకటి కంటిన్యూషన్ గానీ ఆ కనెక్టివిటీ అనేది బాగా కుదిరింది. దానివల్ల మనం సీన్స్ చూసేటప్పుడు మనకి ఎక్కడ ఏంది ఈ సీన్ ఇక్కడ యాడ్ చేసాడు ఏంది అనిపిది. మనకి నెక్స్ట్ సీన్ ఏంటంటే మనం ఏమో అనుకుంటాం, అరే ఇక్కడ ఏమవుతుంది, ఏం సీన్ యాడ్ చేయబోతాడు సుకుమార్ అని. ఆ సీన్ అవ్వంగానే ఎక్కడైతే కనెక్టివిటీని మనం లాస్ అయ్యామో, అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటది కదా, అంటే పుష్ప అప్పుడు ఆ విషయం తెలుసుకొని అక్కడి నుంచి జపాన్ కి అయితే బయలుదేరతాడు. అంటే ఫస్ట్ హాఫ్ లో చూసాం కదా, అంటే ఆ దొంగల నుంచి బయటికి రావడము, అంటే అక్కడికి కనెక్టివిటీతో తీసుకెళ్లాడు అనమాట సీన్ ని. ఆ సీన్ ని కనెక్టివిటీగా ఎక్కడ కనెక్ట్ చేశాడంటే మన హీరో వాటర్ లో పడిపోతాడు కదా, ఆ వాటర్ లో పడిపోయిన తర్వాత కొంతమంది విలన్స్ అయితే ఆ వాటర్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫైట్ ఉంటది. ఆ ఫైట్ లో నుంచి మనకి యాంక్లర్ మీద నుంచి లేస్తాడు కదా, మనం ఆల్మోస్ట్ ట్రైలర్ లో కూడా చూసాం ఆ షాట్. అండ్ ఆ షాట్ లో ఉన్న ఎలివేషన్ అయితే ఎవడరా నువ్వు అని చెప్పి గన్ను గురిపెట్టంగానే మళ్ళా అంటే అందరు డైరెక్టర్స్ ఏం చేస్తారంటే రొటీన్ గా ఏదో మళ్ళీ ఫైట్ పెట్టేసి వాళ్ళందరినీ చితగ్గొట్టేసి తర్వాత కన్విన్స్ చేసే విధంగా పెట్టచ్చు, అది రొటీన్ గా ఉంటది అని చెప్పేసి జస్ట్ ఏం లేదు భయ్య, ఒక ఎలివేషన్ షాట్ ఉంటది, జస్ట్ ఒక మన జేబులో నుంచి నోట్ తీస్తాడు అంతే. అంటే ఆ కటింగ్ నోట్ ఉంటది కదా,
ఆ కటింగ్ నోట్ తీస్తాడు భయ్య అంతే. అంటే విలన్ ఆ జపాన్ లో ఉన్న డాన్ ఉంటాడు కదా, ఆ డాన్ కి అర్థమైపోద్ది, ఒరే ఈ డబ్బులంతా ఈ నా కొడుకు ఆపేశాడు. అంటే ఫస్ట్ లో ఒక జపాన్ వాడు ఉంటాడు కదా, ఒక రౌడీ లాగా వస్తాడు, మెయిన్ రౌడీగా వస్తాడు. ఓకే వీడి వల్ల ఇలా జరిగిందని చెప్పి వాడిని వేసి పడినొకతాడు. అంటే ఆ విలన్ జపాన్ లో ఉన్న విలన్ డాన్ ఉన్నాడు కదా, పెద్ద ముసలాయన, ఆయన అయితే వేసేస్తాడు వాడిని. ఆ ఓల్డ్ డాన్ ఉన్నాడు కదా, ఓల్డ్ డాన్ ని తీసుకెళ్లి అంటే మెయిన్ అతను డాన్ కున్న ప్లేస్ ఉంటది కదా, ఆ ప్లేస్ కి తీసుకెళ్లి ఒక మంచి ట్రీట్ ఇచ్చి, సారీ పుష్ప, ఇది ఇలాంటి మిస్టేక్స్ అన్ని జరగడం సహజమే, బట్ నా దాంట్లో నా వల్ల మిస్టేక్ అయిపోయిందని చెప్పేసి అతనికి ఒక చింపి నోటిస్తాడు. అండ్ ఈ అమౌంట్ అంతా ఒక ముద్ర ఉంటది కదా మన, అంటే పుష్ప బ్రాండ్ ఉంటది కదా, ఆ బ్రాండ్ అక్కడ కూడా ఒక మంచి పోర్ట్రేట్ షాట్ ఒకటి వేసాడు. అండ్ ఈ అమౌంట్ అంతా ఎక్కడికి పంపించాలని చెప్పేసి ఆ ఓల్డ్ డాన్ అడగతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే తను కాలుస్తాడు కదా, ఆ ఓల్డ్ డానే కాలుస్తాడు కానీ వాటర్లో పడిపోతారు కదా, ఆ బ్లడ్ నద్ది ఇదే నా బ్రాండ్, ఈ బ్రాండ్ ఉన్న సీలు ఎక్కడ ఆగదు నా ఇండియాలో అని చెప్పేసి చెప్తాడు భయ్య. ఎలివేషన్ షాట్ చాలా బాగుంటది. అంటే కూర్చొని ఇద్దరు మాట్లాడుకునే దాంట్లో ఒక మంచి ఎలివేషన్ షాట్ ఇచ్చాడు సుకుమారు. దాని తర్వాత జపాన్ నుంచి పుష్ప ఇండియాకి వస్తాడు, మనీ కూడా ఇండియాకి వచ్చేస్తుంది. ఇంకా ఉన్న మనీనంతా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు సోఫాలతో. అండ్ సప్పగా ఎందుకు పోవాలా, వీడి క్యారెక్టర్ నుంచి కూడా చూపించాలని చెప్పేసి జాల్ రెడ్డితో ఒక సీన్ అయితే ఉంటాడు, వాడికి కూడా వెళ్ళి సోఫా ఇస్తాడు. భయ్య ఇక్కడైతే నేను ఒక్క నాటి ఊపు రాలేదు. ఆ ఎలివేషన్ ఉంటది భయ్య. జక్కారెడ్డికి పాయింట్ బ్లాక్ లో వాడికిచ్చి పుష్పకి గన్ను పాయింట్ బ్లాక్ లో పెట్టించుకుంటాడు. అంటే పుష్ప ఒక డైలాగ్ ఉంటది, పుష్పని చంపాలంటే పుష్పనే డిసైడ్ చేయాలా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటది. అదే నీకు డబ్బు కావాలో లేదా నాకు చంపడం కావాలో అని చెప్పేసి వాడికే చాయిస్ ఇస్తాడు. అక్కడ సీన్ ని భలే ఎలివేట్ చేశాడు భయ్య. మీరు మూవీ చూసిన తర్వాత ఆ సీన్ ఎంత బాగుందని మీకు అర్థమవుతుంది. ఇంకా దీని తర్వాత కిసిక్ కిసిక్ సాంగ్, ఇంకా క్లైమాక్స్ ఎండింగ్ లో ఇంకొక సీన్ యాడ్ చేశాడు. అంటే మనకి ఫస్ట్ పార్ట్ లో చైన్ లాగేస్తాడు కదా పిల్లోడు, అంటే పుష్ప పిల్లోడుగా ఉన్నప్పుడు వాళ్ళన్న లాగేస్తాడు కదా చైన్. ఇంకా క్లైమాక్స్ లో పెళ్లిలో అయితే ఆ చైన్ అయితే వేస్తాడు, ఆ సీన్ అయితే యాడ్ చేశాడు. ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ అంతా అందరికి తెలిసిందే. మనకి సీన్స్ అనేవి సెకండ్ హాఫ్ వరకు అయితే యాడ్ చేసుకుంటూ వచ్చాడు. అంటే ఫస్ట్ హాఫ్ లో మనకి ఏం అనిపిదు, మనకి రిలీజ్ చేశాడు కదా ఫస్ట్ వర్షన్, ఫస్ట్ పార్ట్ అంతా మనకి అదే చూపిస్తాడు. సెకండ్ పార్ట్ నుంచి న్యూ సీన్స్ అయితే యాడ్ చేస్తాడు, అది కంటిన్యూస్ గా ఉంటాయి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి, బట్ మంచి సీన్స్ అయితే యాడ్ చేశాడు. వాటి వల్ల ఒక్కొక్క సీన్ కి ఇంట్రెస్ట్ పెరుగుతుందే గానీ నాకైతే ఎక్కడ బోర్ ఫీల్ కాలేదు. అంటే ఫస్ట్ వర్షన్ లోనే మనకి బోర్ ఫీల్ కాలేదు, ఈ సీన్స్ వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఇంకొంచెం. బట్ మనకి ఫస్ట్ లో ఒక టీజర్ రిలీజ్ చేశాడు కదా, థర్డ్ పార్ట్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ఏమీ మనకి యాడ్ చేయలేదు. ఇవే ఫ్రెండ్స్ పుష్ప ద రూల్ లో పుష్ప ది రీలోడెడ్ వర్షన్ ఎలా ఉందంటే చాలా బాగుంది. అండ్ కొత్త సీన్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. న్యూ సీన్స్ యాడ్ చేశారు. అండ్ ఈ సీన్స్ అయితే మీరు థియేటర్ కి వెళ్ళి చూస్తారో లేకపోతే ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూస్తారో ఇంకా మీ చాయిస్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాయ్స్.